మనతో పాటు ఒక ఆస్పిరెంట్ ఉన్నారు. అతను ఏదో ఫోటో తీసుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి అయితే వచ్చారు. ఏంటి బ్రదర్ ఈ ఫొటోస్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఫొటోస్తోని? ఎవరిది ఆ ఫోటో అసలు? ఇది మా అమ్మమ్మ సార్. నా పేరు శ్రీకాంత్. మా అమ్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాను సార్. నల్గొండ నుంచి వచ్చాను. నేను గ్రూప్ 1లో 181 ర్యాంక్ సాధించిన. ఒకటే ఫోటో కాదు సార్, నేను 4 ఫోటోలు తీసుకొచ్చాను. ఇది అమ్మ ఫోటో, ఇది నాన్న ఫోటో, ఇది తాతయ్య ఫోటో. నలుగురు చనిపోయారు. నలుగురు చనిపోతే మా అమ్మమ్మ చిరకాల కోరిక ఏంటంటే, నువ్వు పెద్ద అధికారి కావాలి, అనేక మందికి సహాయం చేయాలి, నువ్వు చదువుకోడుక అంటే చదివినాను సార్. 3 సార్లు రద్దయినా కానీ చదివినాం, కష్టపడ్డాం. అయితే ఇప్పుడు బయటకు వచ్చినాక అంతా అయిపోయినాక ఇప్పుడు ఏమంటున్నారంటే, నువ్వు 3 కోట్లు పెట్టి కొన్నావు. 3 కోట్లు పెట్టి కొనడానికి మరి మా అమ్మ వాళ్ళ అకౌంట్లో వేసిందో తెలియదు, మా నాన్న వేసిండో నాకు తెలియదు, మా అమ్మమ్మ మా తాతయ్య వేసిరో నాకైతే తెలియదు అన్న. ఎవరు లేని నన్ను ఒక ట్రస్ట్, సోలిడర్ తెలంగాణని నల్గొండలో దేవరకొండలో ఒక ట్రస్ట్ ఉంటుందన్న. ఆ ట్రస్ట్లో వాళ్ళు ఆర్ఫన్ పిల్లల్ని చదివిస్తారు. అక్కడ డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉంటారు, ఆర్ఫన్స్ ఉంటారు, సెమీ ఆర్ఫన్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఉన్న నన్ను ఒక లెక్చరరు నన్ను గుర్తుపట్టి ఈ అశోక్ నగర్లో చదివించి ఈరోజు ఒక డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎగ్జామ్కి నేను వచ్చినాక ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అసలు భావ్యం కాదన్న. ఎందుకనంటే నేను తెలుగు మీడియంలో రాసినన్న. మొత్తము అన్యాయం చేసి ఉన్నట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి ఇది చేయడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి అన్న. మీరు తెలుగు మీడియం అని చెప్తున్నారు, బట్ చాలామంది ఆస్పిరెంట్లు, చాలామంది తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు కోర్టుకు ఎక్కారు కదా, మరి ఏం చెప్తారు? మరి అన్న ఒక్కటన్నా, తెలుగు మీడియం వాళ్ళు రాసిరు వచ్చిండ్రు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసిరు వచ్చిరు, సరే ఎక్కువ పర్సెంట్ వచ్చిరు అంటున్నాను. నేనేమంటుంటే అంతకుముందుకు ఏపీఎస్సీ, యూపీఎస్సీ నేను రాసి నాకు రాలేదన్న. రానప్పుడు ఆవేదన ఉంటుంది. నాకు రానంత మాత్రాన వాళ్ళు చక్కగా చేయలేదనడం కూడా కరెక్టేనా అన్న? మీరే చెప్పండి. ఇప్పుడు మనకు రాలేదు, నేను కొన్ని ఎగ్జామ్స్ రాసిన రాలేదు. నాకు ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వచ్చింది, రైల్వేలో వచ్చింది, ఫారెస్ట్ ఆఫీసులో వచ్చింది, గ్రూప్స్ వచ్చింది, 4 జాబ్లు వచ్చినాయన్న. కొన్ని ఎగ్జామ్స్ రాలేదు. రానంత మాత్రాన అది నాకు రావాల్సిన ఉన్నాయన్నా. 40 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన అన్న. ఈ యొక్క నేను 2009 నుంచి 13 వరకు నిజాం కాలేజ్ స్టూడెంట్ అన్న. నేను ఓయూలో చదివిన, ఓయూలోనే ఉన్నా, ఈ బషీర్ బాగానే ఉన్నా, ఉద్యమం చేసిన. 2009 నుంచి 11 వరకు పొలిటికల్ చేసి ఏది పెట్టినా కానీ ప్రతి ఉద్యమంలో నేను ఉంటాను. కాకపోతే అప్పుడు ఏంటంటే ఈ మీడియాలో నాకు ఇది తెలియవు, ఫ్లెక్సీలు కానీ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని నేను. కన్న తిప్పలబడి చదివితే ఈరోజు వాళ్ళకి వచ్చింది కాబట్టి, నాకు రాలే కాబట్టి ఒక రకమైనటువంటి దురభిప్రాయం కలిగినటువంటిది. అది కరెక్ట్ అన్న? మీరే చెప్పండి. ఇప్పుడు కష్టపడ్డారు సార్, అక్కడ ఉన్న పోస్టులు కొన్ని, రాసింది చాలామంది, రాలేదు. అంత మాత్రానికి మొత్తమే అని అంటే ఎంతవరకు న్యాయం? సరే, కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దానిపైన డివిజన్కి పోతాం, దానిపైన సుప్రీంకి పోతాం. మనకు హైకోర్టు గతంలో మనం తెలంగాణ ఉద్యమకారులు మనం, మీకు అందరూ తెలుసు. మన ఉద్యమంలో ఏం చెప్పారు? హైకోర్టు ములికి నిబంధనల విరుద్ధం అని చెప్పింది అన్న గతంలో. దీన్ని పివి నరసింహారావు గారు సుప్రీం దాకా తీసుకుపోయారు. సుప్రీంలో ఏం చెప్పింది? ములికి నియమాలు కరెక్ట్ అని చెప్పింది. అంటే ఒక కోర్టులో ఉన్న ఒక జడ్జి ఒక అభిప్రాయం ఒక తీరు ఉండొచ్చు, హయ్యర్ కోర్టులో ఇంకొక తీరు ఉండొచ్చు. ఇట్లా మేము కోర్టు ద్వారా మేము ప్రభుత్వం ద్వారా విన్నవించుకుందంటే, నిజాయితీ కష్టపడ్డాను మమ్మల్ని, ఏ ఆరోపణలు లేకుండా ఏమంటారు ఉంటే మీరు బయట పెట్టండి. ఇప్పుడు ఉండి కన్నా ఉంటే బయట పెట్టండి. ఏదైనా తప్పు జరిగితే పలానా శ్రీకాంత్ నువ్వు ఈ 3 కోట్లు పెట్టినావని మా అకౌంట్స్ ఉంటాయి, మా ఎంక్వైరీ మొత్తం చేయండి అన్న. మా ఒక్కళ్ళదే కాదు, ఎవరిదైనా చేయండి. ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరిది చేయండి. చేసేసి ఒకవేళ తప్పని ఉంటే మీరు ఏ శిక్ష ఇచ్చినా మీరు సిద్ధం. అనవసరంగా 3 కోట్లు అన్న, 3,000 ఉండవు ఫోన్లో 3,000 ఉండవు అన్న. మా అమ్మమ్మకు సమాధి కట్టలేదన్న డబ్బులు లేక. ఏమంటున్నారు రిలేటివ్స్? అంటున్నారా ఏంటి నీ బాధ ఏంటి? 3 కోట్లు తెచ్చి ఉద్యోగం తెచ్చుకున్నావు అంటున్నారా? ఏమంటున్నారు? టీవీలలో మొత్తం వస్తుంది కన్నా 1,500 మంది 1,700 కోట్ల కుంభకోణం అని కేటీఆర్ సార్ అంటుండు, ఇంకొకరు ఆర్ఎస్పీ సార్ అంటుండు. ఆర్ఎస్పీ సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చదువుకున్నామన్న మేము. ఇప్పుడు ఆర్ఎస్పీ సార్ ఏదో పొలిటికల్గా ఎంటర్ వచ్చింది, కానీ నేను స్వేరోలే ఒక రకంగా చెప్పాలంటే. నేను దళితున్నా, నేను కష్టపడి మాకు ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళు ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్లు సాధించరో మేము అట్లా కావాలని ఆ స్పిరిట్తో మేము చదువుకుంటే, అటువంటి అంటే మాకు తెలియక ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని మోటివేషన్ చదివించిన వాళ్ళే ఈరోజు ఈ రకంగా అబాండాలు మాట్లాడితే గుండె తరక్కపోతుందన్న. అంటే మేము ఎవరు చెప్పుకోవాలి తెలియక అందరం కలిసి ఇప్పుడు వీడికి వచ్చిన వాళ్ళలో అందరి పేరెంట్స్ వచ్చిరన్న. నా తరపున మాట్లాడితే నా పేరెంట్స్ లేరు, ఫోటో తీసుకుని వచ్చిన. ఎందుకంటే సమాజానికి తెలపాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇందులో ఇంతమంది ఉర్రు, చాలామంది నా సెమీ ఆర్ఫన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు మీడియము అన్న యూపీఎస్సీ రాస్తామన్నా, అందరికీ మన తెలంగాణలో 10 కూడా వస్తాయన్న, 10 కూడా రావు. యూపీఎస్సీ రాస్తే 10 మంది కూడా రావు ప్రతి సంవత్సరం. అందరు ఢిల్లీలో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. అంటే ఢిల్లీలో గ్యామ్లింగ్ జరిగిందన్న? గ్యామ్లింగ్ జరిగిందా? మీరే చెప్పురి. మీరు
చదువుకున్న వాళ్ళు మీకు వివేచన వీచక ఒకే సెంటర్లో రాసిన వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి, లేకపోతే ఒకే సెంటర్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. టీజీపీఎస్సీ వాల్యుయేషన్ సంబంధించి కూడా సరిగా చేయలేదని చెప్పేసి కోర్టు కూడా భావించింది. ఏం చెప్తారు దానికి? కోర్టు భావించిందన్న కరెక్ట్. కోర్టు జడ్జి గారు ఒకటి భావించరు. దానిపైన అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు బయట ఏమంటారు, మీరు అప్పీల్కి వెళ్ళొద్దు, మీరు డివిజన్ బెంచ్ వెళ్ళొద్దు, మీరు సుప్రీంకోర్టు వెళ్ళొద్దు, అట్టట్టు వెళ్తారు, మీరు ఇట్టట్టు వెళ్తారంటే ఇట్టట్టు వెళ్తారు అని కనుక అప్పుడు హైకోర్టులో ఉన్నటువంటి ములికీ నియమాలన్నీ పివి నరసింహారావు గారు సుప్రీంకోర్టు తీసుకోకపోతే తెలంగాణలో పుట్టిన మనం అందరం కూడా 4 ములికిలమే. ఇక్కడ లోకలే కాదు, మనకు లోకాలిటీ లేదు. ఇక్కడ హైకోర్టు తీర్పుని ఈ కింద ఉంటే మనకు లోకాలిటీ వచ్చేది కాదన్న. మన రాజ్యాంగం నేర్పింది అదే కదా, స్టెప్ బై స్టెప్ మనకు ఉంది ఫార్వర్డ్ వెళ్ళడానికి. అటువంటి దాన్ని పట్టుకొని మొత్తానికి ఇట్లా అనడం ఎంతవరకు కరెక్టు? మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ పత్రికా విలేకరులు మీకు అందరికీ చెప్తున్నా ఉన్నా, ఏది జరిగింది, ఏం జరిగింది పొలిటిసైజ్ చేస్తురన్న. 2014 కానుంచి ఒక్క నోటిఫికేషన్ లేకపోయా. ఆ 10 ఏళ్ళు దశాబ్ద కాలంలో 2 సార్లు పడే 2 సార్లు రద్దాయి. ఈ 3వ సారి తెలుగు మీడియా పోలు ఇంగ్లీష్ మీడియా పోలు ఇట్లా అట్లా నానా మాటలు అంటారు. కానీ ఈ 3 సార్లు రద్దు అయితే ఏ స్టూడెంట్ యొక్క మైండ్ కూడా కరెక్ట్ లేక ఆ ప్రిపరేషన్ని కన్సిస్టెంట్గా కొనసాగించలేక రాని విద్యార్థులు చాలా మంది. మళ్ళీ గిట్ట పెడితే మాకు అవకాశం దొరుకుతుందని ఒక ఆశ. కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వెనకపోయి ఉంటారు కన్నా, వాళ్ళకి మళ్ళీ నడిచిన అనుకో మనిషికి 30,000 ఫీజు వసూలు చేస్తారు. ఒక 1000 మంది అయినా కానీ వాళ్ళకి 30 కోట్ల మంచి బిజినెస్ నడుస్తుంది. అటువంటి వాళ్ళు తప్ప ఎవరైనా దీన్ని ఇంకా మీకే ఇప్పుడు మేము చెప్పాల్సింది మేము చెప్పినామన్నా, మీరు దీన్ని డిసెక్షన్ చేయండి మొత్తం కాడికి. వాట్ ఈజ్ ఇదంతా ఈ రాద్ధాంతం ఎందుకు వస్తుంది, 3 కోట్లు ఎందుకు వచ్చింది, ఇంత రాజకీయం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు కూడా ఒకటి ఆరోపిస్తారు, కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా దీన్ని లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి మీరు కూడా, నిజంగా అట్లా ఉంటుందా అన్న? నేను సక్సెస్ అయినప్పుడు అందరు ఇన్స్టిట్యూట్లో రా పాడ్కాస్ట్ వీడియోలు చేద్దాం, నీ ఫోటో వేయండి అంటే నేను నీ దగ్గర చదువుకున్న ఒక సబ్జెక్ట్ చదువుకున్న 10 సబ్జెక్టు 10 దిక్కులు చదువుకున్నా, నీకు ఒక్కరికి ఎట్లా ఇస్తా అని చెప్పేసి నేను ఇవ్వలేదు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఇక రేపు ఇది క్యాన్సిల్ అయింది అనుకున్నా, మళ్ళీ ఏం చేస్తారు, ఇక రీవాల్యుయేషన్ అంటే కూడా వాళ్ళకి రీవాల్యుయేషన్ కూడా నచ్చదు. ఎందుకంటే వాళ్ళకు రీమైన్సే పెట్టాలి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ దండుకోవాలి. మొత్తము ఇదంతా ఒక కమర్షియలైజ్ పొలిటిసైజ్. ఆ 10 ఏళ్ళు వాళ్ళ మీద అపవాదు పడ్డది కన్నా, పేపర్ లీక్ అయింది, దొరికిర్రు, దొంగతనం బయటపడ్డది, గవర్నమెంట్ మారింది. ఇప్పుడు దీని మీద కూడా ఇట్నే వేద్దాం, వేస్తే పోయేది ఒక ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఇప్పుడు నేను ఏదో ఒకటి ఉన్నా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ అని మీరే అంటారు. ఇంత తెర వెనక ఇంత పొలిటిసైజ్ చేసి రిక్రూట్మెంట్ ఏది జరగద్దు. గ్రూప్ 1 ఎగ్జాము 15 ఏళ్ళు అయిద్దానా, 2011లో పెట్టిర్రు. 11 నుంచి ఇప్పుడు ఎన్ని ఏళ్ళన్నా, 2025 అయిపోయింది, దాదాపు 14 ఏళ్ళు. అరణ్యవాసం అన్న జర కవరాలో కొట్టినట్టు కానీ గ్రూప్ 1 కొడవట్లేదు. ఎందుకు ఇంతగానం చేస్తున్నారు? ఏదో నిజాయితీగా జరిగిందంటే దాన్ని జరగనేయండి, మళ్ళీ నోటిఫికేషన్ చదవండి. మేము కూడా గైడ్ చేస్తాం మన పిల్లలకు, తెలుగు వాళ్ళకైనా ఇంగ్లీష్ వాళ్ళకైనా. నేను ఇక్కడ చదువుకున్నా, నేను ఓయి స్టూడెంట్ని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మీడియా కాడికి వచ్చి నేను ఓయి అంటారు. ఎక్కడ పోయిరు నాయన, నేను ఉద్యమం చేసిన ఒక్కలేడు ఆడ. నేనున్నప్పుడు మేము 2009 నుంచి 13-14 వరకు కన్నా ప్రతి ఈవెంట్ ఉంటా. నేను ట్యాంక్ బండ్ కాడు ఉంటా, బషీర్బాగ్ కాడు ఉంటా, అమరవీర స్తూపం కాడు ఉంటా, నిజాం కాలేజ్ ధర్నాలు ఉంటా, ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ కాడు ఉంటా. నేను లేకుండా ఉండదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.